వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సిద్ధం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాణిపాకంలో శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం. ఈవో వెంకటేశ్ ఆధ్వర్యంలో ప్రధాన దేవాలయంలో ప్రత్యేక అలంకరణ. ఆకస్మికంగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆసుపత్రి సౌకర్యాలను పేషెంట్లను అడిగి తెలుసుకున్న మంత్రి. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించిన ఫైర్ సిబ్బంది. ఫైర్ మాక్ డ్రిల్ తో అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించిన అగ్నిమాపక అధికారులు. సీతారాముల కళ్యాణంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే. సీతారామచంద్ర స్వామికి అర్పించిన పట్టు వస్త్రాలు, తలంబ్రాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో శాస్త్రోక్తంగా సీతారాముల వారి కళ్యాణం జరిగింది. కాణిపాక వరసిద్ధి వినాయక అనుబంధ ఆలయం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంత సమేత స్వామివారికి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈవో వెంకటేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించబడిన ప్రధాన దేవాలయం కళ్యాణ వేదిక నందు వైభవంగా ఉత్సవమూర్తులకు అభిషేకం మరియు స్థాపన తిరుమంజన నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా శ్రీ సీతారామ సమేత ఉత్సవమూర్తులకు కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. అందరూ చెప్పండి. అస్మాకం సహకుటుంబాన క్షేమ సర్వదేవతా అలంకన్యాం ప్రదాస్య సుశీలాయ సుదేమదే భయదాం యచ్ఛామి ధర్మకామాతయే ఓం దక్షయ్యో రావణీమఘే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదయే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః తపః క్షేత్రాణి సంజయన్ ఏడమదీధరద ప్రబంధివేన కవిషా తస్మై దేవాధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః నజ్జాగ్నిజ్జరాట్టం ధారయతాం ధ్రువం తద్విష్ణో పరం మదగో సదా పశ్యంతు సూరయః దివేదక్షరాదర తద్విప్రాగోమన్యవో జాగృవాగో సస్యవిందతే విష్ణోద్యత్పరమం పదం జ్యేష్ఠామలక్ష్మీత్నాశయామ్యహం అభూతమసవృద్ధం చ సర్వాన్ నిర్ణుత మే గృహాద్ దురాధర్షాన్ నిత్యపుష్టాంగరేషిణీ ఈశ్వరేగం సర్వభూ నల్గొండ పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం ఉదయం ఆకస్మికంగా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు హాజరు పట్టిక, ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్ల వివరాలను పరిశీలించారు. హాస్పిటల్లో లిఫ్ట్ పనిచేయకపోవడంపై సిబ్బందిని మంత్రి ప్రశ్నించగా లిఫ్ట్ రిపేర్ అయ్యిందని, రిపేర్ చేయించడానికి 10 రోజుల సమయం పడుతుందన్న సిబ్బంది సమాధానంపై మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రసవం కోసం వచ్చే బాలింతలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని, బాలింతలు పసిపాపలు ఉండే హాస్పిటల్లో లిఫ్ట్ రిపేర్ కు 10 రోజుల సమయం పడితే పేషెంట్ల పరిస్థితి ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ ఆవరణలో పేషెంట్లు, వారి అటెండెంట్లు పడుతున్న ఇబ్బందులను చూసిన మంత్రి వెంటనే సకల సౌకర్యాలతో అందరికీ అనువుగా ఉండేలా భవన నిర్మాణం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ R&B అధికారులకు అప్పటికప్పుడే ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. పేషెంట్ ఈజీ కదా ఇచ్చేలో తీసుకున్నావు. ఇప్పుడు ఎవరు చేస్తుంది? ఫోన్ కంపెనీ మాత్రం చేపిస్తుంది. ఎప్పుడైపోతుంది అని మనము 2 రోజులు వచ్చి చేస్తాను. ఖచ్చితంగా ఏదో బిల్ సార్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లాస్ట్ టైం కట్టలేదు. టేబుల్స్ ఇవన్నీ త్వరగా తేవచ్చు కానీ ప్లేసెస్ రూమ్స్ మనం ఇమీడియట్ ప్లేస్ అయితే వండేది వండాలి కానీ కట్టాలి. ఇంకోటి అదర్ యాంటీమీడియట్ వాటర్ ఉంది, దాన్ని కూడా మనం లేబర్ రూమ్ కావాలని చూసుకోవచ్చు. బట్ ఏంటంటే కింద యాంటీబయాటిక్ వాడికి ఉండాలి. డెలివరీ సిజేరియన్ అనే పేషెంట్ మనకి ఇలానే ఉండాలి. అవును సార్. బిఫోర్ డెలివరీ వచ్చి పైన ఉంచాలి. పైన లిఫ్ట్ ఉందా? లిఫ్ట్ ఉంది సార్. పైన ఉందా? ఖరాబ్ అయింది సార్. ఖరాబ్ అయిందా? అది పేషెంట్ ర్యాంక్ ఉంది సార్. ర్యాంక్ ఉంది సార్. అన్నీ ఈజీ కదా ఇచ్చేలో తీసుకున్నావు. ఇప్పుడు ఎవరు చేస్తుంది? ఫోన్ లిఫ్ట్ సార్. కంపెనీ మాత్రం చెప్పేస్తుంది. ఇప్పుడు ఎప్పుడైపోతుంది? అది మనము 2 రోజులు వచ్చి చేస్తాను. దాన్ని ఏదో బిల్ సార్ యాన్యువల్ మెయింటెనెన్స్ పక్కలో పేషెంట్స్ వెహికల్స్ తీసి అక్కడ చేసి పెట్టాను సార్. అయితే కూడా వెహికల్స్ షెడ్ పెట్టిస్తాను సార్. ఇక్కడ యూజ్ చెట్ల కింద జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గాంధీ హాస్పిటల్లో డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ముషీరాబాద్ అగ్నిమాపక అధికారులు, సిబ్బంది అగ్ని ప్రమాదం పైన మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాదం జరిగితే ఎలా ఎదుర్కోవాలి, ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అవగాహన కల్పించారు. బహుళ అంతస్తులు, ఆసుపత్రుల ఇండ్లలో వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదం జరిగినప్పుడు వెంటనే 101 నెంబర్కు సమాచారం ఇవ్వడంతో పాటు నివారణపై తీసుకోవాల్సిన చర్యలు, ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడం పైన అనే అంశంపై అగ్నిమాపక యంత్రాలు, ఫైర్ ఇంజన్లతో మాక్ డ్రిల్ చేసి కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు జరుగుతున్న సమయంలో ప్రమాదం పెద్దది కాకముందే ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. చూసారు ఇన్స్ట్రుమెంట్ వాడి మనము ఫైర్ని అరికట్టడం జరుగుతుంది. బుల్లెట్ వచ్చేసో అక్కడ బుల్లెట్ ఏది వచ్చో బుల్లెట్ ఏది బుల్లెటా అక్కడ బుల్లెట్ ఒక పేషెంట్ని మనం అన్వైజర్ పర్సన్ మనము ఈ 2 పద్ధతులు కావడం జరుగుతుంది. స్ప్రే పెట్టు ఇది కట్టను మనం వేడి ఉన్నప్పుడు ముందుకు వెళ్తూ మనం ఫైర్ ఫైట్ చేయడం జరుగుతుంది.
మన దగ్గర ఒక చిన్న ఎక్విప్మెంట్ లాస్ కానీ ఒక చిన్న ప్రాణ నష్టం కూడా జరగలేదు ఈ ఫైర్ వాళ్ళ పుణ్యమే అనుకుని చెప్పాలి. వీళ్ళని నేను అభినందిస్తున్నాను. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఇంతమంది అందరం కూడా ట్రైన్ అయ్యాం. మన ఇంట్లో కావచ్చు, మన చుట్టుపక్కల కావచ్చు, మన హాస్పిటల్లో కావచ్చు, ఎక్కడ ఏ ఫైర్ ఉన్నా కూడా మనందరం కూడా ఇప్పుడు ఇన్ని రకాల మెథడ్స్ చెప్పినాడు. ఏ మెథడ్ మనకు అందుబాటులో ఉంటే ఆ మెథడ్ తోటి ఫైర్ ఆపాలి. 101కి ఫోన్ చేసి మనం ఈ ప్రయత్నాలు మొదలుపెట్టాలి. సో ఇంత అవేర్నెస్ కలుగజేశారు. ఇదే అవేర్నెస్ మన ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఇవాళ కొంచెం ఒక 200-300 మంది దాకా వచ్చారు. కానీ మనం 1500 నుంచి 2000 మంది దాకా అవేర్నెస్ చేయాల్సి ఉంది. సో ఎవ్రీ మంత్ మన డిఎఫ్ఓ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవ్రీ మంత్ మాకు కొంచెం ఇట్లా మాడ్యూల్ లాగా చేసి అందరూ ట్రైన్ అయితే మీ ఉపయోగం లేకుండా మేము ట్రై చేసేలా. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మునుగోడు మండలంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్రుల స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు మునుగోడు శాసనసభ్యులు, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వీరితో పాటు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామచంద్ర స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నారబోయిన స్వరూప, రవి ముదిరాజ్ గారు, భక్తులు, గ్రామశాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. అనంతపురం అర్బన్ వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేత సదాశివరెడ్డి వైసీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డితో పాటు పైలా నరసింహయ్య, పోవటం విజయభాస్కర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శుభ పరిణామం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు, సామాజిక న్యాయానికి ఆకర్షితుడై ఈరోజు సింగం సదాశివారెడ్డితో పాటు ఆయన మిత్ర బృందం కూడా పార్టీలోకి జాయిన్ అయ్యారు. వారందరికీ శుభాకాంక్షలు. మరి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో అంటే దాదాపుగా ఒక 25 రోజులే ఉంది ఇక పోలింగ్. ఖచ్చితంగా కూడా రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి రెండోసారి అధికారం కట్టబెట్టడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మన అనంతపురం పార్లమెంట్ లో కూడా 7 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానం, మొత్తం అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదంతా కూడా కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సుపరిపాలన వల్లనే సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. నేను భారతీయ జనతా పార్టీలో స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఈ పొత్తుల నిర్ణయం వల్ల పార్టీలో ఎవరైతే దశాబ్దాలుగా పనిచేస్తున్నారో వాళ్ళకందరికీ అన్యాయం చేస్తా ఉన్నారు. ఈ కారణంగా నేను పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి రెండవసారి కూడా ఆంధ్ర రాష్ట్రంలో
అన్నవరం రత్నగిరిపై క్షేత్ర పాలకులైన శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి అమ్మవార్లు పెళ్లి పెద్దలుగా వ్యవహరించి స్వామివారి వార్షిక కళ్యాణ వేదికపై శ్రీ సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. కళ్యాణం అనంతరం దేవస్థానం వారు వడపప్పు పానకాన్ని ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేశారు. वशिष्ठलालकेयवै सम्पायन विश्वामित्र यक्षगात्यायन कौण्डिन्य गौतमाङ्गैरस पाराशर व्यासवाल्मीकि भारद्वाज सनक सनन्दन सनत्कुमार వరంగల్ జిల్లా గురుధామంలో శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ ఆధ్వర్యంలో బుధవారం శ్రీ రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం త్రిపురనేని గోపీచంద్ బండారు సాయి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ మానవాళి సుఖ సంతోషాల కోసం, సనాతన ధర్మం కోసం గురుధామంలో భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివానంద గురు కల్చరల్ ట్రస్టీ సభ్యులు సోమ రామయ్య, మాదారపు సదాశివుడు, పబ్బతి నరేష్ కుమార్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తదితరులు పాల్గొన్నారు. తర్వాత కీర్తన రామ కోదండ రామ. समस्त जगोला अस्या सुमुहूर्त जगते नमस्कार राजा रामचंद्र भगवान की, राजा रामचंद्र भगवान की, आई की, लक्ष्मण स्वामी की, लक्ष्मण स्वामी की, वीरांजनेय भगवान की, वीरांजनेय भगवान की। शिवाध्यं द्रवं पृथिवी द्रवं विश्वमिदं जगतो वेदम्। शिवाध्यं द्रवं पृथिवी द्रवं विश्वमिदं जगतो ध्रुवः पर्वता जीवने ध्रुवं तेराजा वरुणा ध्रुवं देवो बृहस्पतिः। अत्यन्त వేములవాడలో చెక్కపల్లి గ్రామం శ్రీ భక్తాంజనేయ ఆలయంలో శ్రీ రాములోరి కళ్యాణ మహోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. కళ్యాణానికి చెక్కపల్లి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాలు, పుస్తమెట్టెలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 1992 నుంచి జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి ఈ ఏడాది అన్నదాతగా
తుంగతుర్తి నారాయణరావు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ కళ్యాణాన్ని వివిధ పార్టీల నేతలు, నాయకులు తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మా చెక్కపల్లి గ్రామం లోపల ఈ గుడి ఆరంభం 1990లో ఆరంభం చేసినాం. 92లో మేము 92లో లాస్ట్ టైంలో మేము ఈ గుడిని ఆరంభం చేసుకొని 92లోనే మేము పూర్తి చేసుకొని 92లోనే ఈ దేవుణ్ణి ప్రతిష్ఠించి 95 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు నిరంతరాయంగా ఎలాంటి గొడవలు లేకుండా అందరూ సంతోషంగా ప్రతి సంవత్సరం ఒక రకమైనటువంటి విధంగా ఈ దేవుని యొక్క కళ్యాణాన్ని మహావైభవపేతంగా జనులందరూ కూడా ఎంతో సంతోషంగా ఇవాళ మా గుడికి కలర్ లేదు అని మొన్న రాత్రి మా స్వాములంతా నాతో ముచ్చట చెప్తున్నారు. నేను వాళ్ళతో చెప్పాను, ఇన్ని రోజులు వేసిన కలర్ కూడా మనం కాదు, అందరూ దేవుని భక్తులే, ఎవరైనా వచ్చి వేస్తారు అని చెప్పి నేను నిన్నగాక మొన్న ఈ స్వాములందరితో చెప్తే, నిన్ననే ఆ తిరుపతి గారు ఒకసారి నిలబడండి, ఆ తిరుపతి గారు నిన్న పొద్దున ఉదయం 9 గంటల కల్లా మా దేవాలయానికి సరిపడే అంత కలర్నిచ్చి నిన్న సాయంత్రం వరకు ఈ దేవాలయానికి కలర్ వేయడం అయిపోయింది. వరంగల్ ములుగు రోడ్డు హనుమాన్ జంక్షన్ లోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ దాసరి మమతా శ్రీనివాస్ పర్యవేక్షణలో సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. బుధవారం శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని శ్రీరాములోని కళ్యాణ మహోత్సవ వేడుకలను ఆలయ ప్రధాన అర్చకులు అయ్యదేవర గణేష్ శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ వ్యవస్థాపకులు దాసరి మమతా శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. సత్యదేవాయ నమః. శ్రీ రమా సత్యనారాయణ స్వామి టెంపుల్ ములుగు రోడ్డు హనుమాన్ జంక్షన్లో ప్రతి సంవత్సరం 13 సంవత్సరాల నుంచి కళ్యాణం జరుగుతుంది. శ్రీ సీతారాముల కళ్యాణం బ్రహ్మాండంగా జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. వచ్చి దేవాలయంలో ఇక్కడ అర్చన కానీ టికెట్లు కానీ ఏమీ ఉండవు. వాళ్ళు వస్తే ప్రశాంతంగా ఈ దేవాలయంలో మంచి పూజలు చేసుకొని వాళ్ళకు కోరిన కోరికలు పొంగు బంగారంగా జరుగుతాయి. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు ములుగు రోడ్డు హనుమాన్ జంక్షన్లో శ్రీ రమా సత్యనారాయణ స్వామి టెంపుల్లో ఏ విధమైన ఏ కష్టాలైనా ఏ బాధలైనా వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి ప్రశాంతమైన జీవితాన్ని కోరుకోవాల్సిందిగా ఆ భక్తులందరినీ కోరుకుంటున్నాను. భగవంతుని అందరి భక్తుల తరపున లోక కళ్యాణార్థం శ్రీ రమా సత్యనారాయణ స్వామి టెంపుల్లో హనుమాన్ జంక్షన్లో నిర్వహించబడింది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో మంచిగా అందరూ ఆరోగ్యం ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. జై జరిగిన దాంతో పాటు నేను 10 years బ్యాక్ నుంచి స్టూడెంట్ ఇక్కడ కోరుకుని ఏమైనా
హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయనగుట్ట నియోజకవర్గం ఉప్పుగూడ డివిజన్లో శ్రీరామ యువసేన అధ్యక్షుడు తాడం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీరాముని శోభయాత్రకు ఘనంగా నిర్వహించారు. ఈ శోభయాత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శోభయాత్ర ప్రారంభించారు. నలుమూలల బస్తీల నుండి వేలాది మంది భక్తులు యువకులు కాషాయం జెండాలు చేతిలో పట్టుకొని జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ బ్యాండ్ మేళాలు డీజే పాటలతో నృత్యాలు చేస్తూ శోభయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ శోభయాత్ర సందర్భంగా పాతబస్తీలోని ఎక్కడా అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య నేతృత్వంలో చాత్రనాక సిఐ శ్రీనివాస్ రెడ్డి మరియు సంతోష్ నగర్ సిఐ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో అడుగడుగున సీసీ కెమెరాలతో శోభయాత్ర కదలికలను పరిశీలిస్తూ భారీ బందోబస్తు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాణిపాకంలో శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం. ఈవో వెంకటేశ్ ఆధ్వర్యంలో ప్రధాన దేవాలయంలో ప్రత్యేక అలంకరణ.
ఆసుపత్రిని సందర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆసుపత్రి సౌకర్యాలను పేషెంట్లను అడిగి తెలుసుకున్న మంత్రి. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించిన ఫైర్ సిబ్బంది. ఫైర్ మాక్ డ్రిల్ తో అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించిన అగ్నిమాపక అధికారులు. సీతారాముల కళ్యాణంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే. సీతారామచంద్ర స్వామికి అర్పించిన పట్టు వస్త్రాలు, తలంబ్రాలు. ఈ బిల్లు ఇంతటితో సమాప్తం. మరొక బిల్లుతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.